గురుభ్యో నమ అస్మత్పరమగురుభ్యో నమ అస్మత్సర్వగురుభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ మాతాపితృభ్యో నమ శ్రీమతే విశ్వక్సేనాయ నమ శ్రీమతే నారాయణాయ నమ శ్రీమతే హయగ్రీవాయ నమ శ్రీమాత్రే నమ జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. నిన్న మనం 34వ శ్లోకం చెప్పుకున్నాము. ఈరోజు మనం 35వ శ్లోకం గురించి చెప్పుకోబోతున్నాం. నిన్న 34వ శ్లోకంలో ఉండే విశేషాన్ని కూడా నిన్న బాగా చెప్పుకోవడం జరిగింది. ఇవాళ 35వ శ్లోకంలో ఉండే విశేషం ఏమిటండి అంటే, శంకరులు మనస్సు పంచభూతాలు అనే 6 తత్వాల గురించి శ్రీదేవి అందే ఐక్యమని చెప్పారు. కాబట్టి ఆ శ్లోకం ఏదో మనం తెలుసుకుందాం. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితం విశ్వవపుషా యదానందాకారం శివయువతి భావేన బిభృషే. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి త్వం ఆపస్త్వం భూమిః త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వ ఆత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిత్ ఆనందాకారం శివయువతి భావేన బిభృషే. శివయువతి, ఓ శివుని భార్య అయిన దేవి పార్వతి, మనః ఆజ్ఞాచక్రమునందగల మనస్తత్వము త్వం ఏవ అసి, నీవే అవుతున్నావు. వ్యోమః విశుద్ధి చక్రము గల ఆకాశతత్వము త్వం ఏవ అసి, నీవే అవుతున్నావు. మరుత్ అనాహత చక్రమందున్న వాయుతత్వము త్వం ఏవ అసి, నీవే అవుతున్నావు. మరుత్సారధిరసి స్వాధిష్టాన చక్రమందున్న వాయువు సారథిగా గల అగ్ని తత్వము త్వం ఏవ అసి, నీవే అవుతున్నావు. ఆపహ మణిపూరక చక్రమునందు గల జలతత్వము త్వం అసి, నీవే అవుతున్నావు. భూమి మూలాధారమ చక్రమందున్న పృథివీ తత్వము త్వం అసి, నీవే అవుతున్నావు. త్వయి, నీవు పరిణతాయాం, ఈ విధముగా మనస్తత్వాది రూపములుగా పరిణామమును పొందిన దానవు అగుచుండగా, పరం, నీకంటే వేరొక వస్తువు నహి లేదు. త్వం ఏవ అసి, నీవే స్వం ఆత్మానం స్వస్వరూపము గల దేవీ స్వరూపము విశ్వవపుష జగత్తు యొక్క రూపముతో పరిణమయితుం పరిణామమును పొందించడానికి భావేన నీ చిత్తముతో చిదానందాకారం అంటే చిచ్చక్తితో కలిసిన ఆనంద ఆకారం ఆనంద భైరవుని స్వరూపమును లేదా చిదానందాకారమైన శివతత్వమును శివయువతి భావేన శివయువతి అనే భావన చేత శివుని భార్య అన్న తత్వమనే బిభృషే ధరిస్తున్నాను. ఓ దేవి పార్వతి, ఆజ్ఞాచక్రమునందగల మనస్తత్వము నీవే, విశుద్ధ చక్రమునందగల ఆకాశతత్వము నీవే, అనాహర చక్రమునందగల వాయుతత్వము నీవే, స్వాధిష్టాన చక్రమునందున్న అగ్నితత్వము నీవే, మణిపూరక చక్రమునందున్న జలతత్వము నీవే, మూలాధార చక్రమందున్న పృథివీతత్వము నీవే. నీకంటే వేరైనది ఏ కొంచెమూ లేదు. నీవే ఈ స్వరూపాన్ని ప్రపంచ రూపంగా పరిణమించి చేయడానికి చిచ్చక్తితో కూడిన ఆనంద భైరవుని స్వరూపాన్ని లేదా శివతత్వాన్ని ధరిస్తున్నావు. శృణుదేవి మహజ్ఞానం సర్వజ్ఞానోత్తమం ప్రియే ఏన విజ్ఞానమాత్రేణ భవాబ్ధో ననిమజ్జతి. త్రిపురా పరమాశక్తి రాజ్య జాత మహేశ్వరి స్థూల సూక్ష్మ విభాగేన త్రైలోక్యోత్పత్తి మాతృక కబలీకృత నిశ్శేష తత్వగామ స్వరూపిణి యస్యాం పరిణతాయాంతో నకించిత్ సమిరేప్యతే. దేవి, సమస్త లోక జ్ఞానములోనూ ఉత్తమ జ్ఞానాన్ని నీకు చెబుతున్నాను విను. ఈ విజ్ఞానం వలన మానవుడు సంసార సముద్రంలో మునిగిపోయాడు. ఓ మహేశ్వరి, త్రిపురయు పరమయు అయిన శక్తియే ఆద్యగా పుడుతోంది. స్థూల సూక్ష్మమనే రూపాలతో ముల్లోకాల ఉత్పత్తికి ఆమెయే తల్లవుతోంది. ఈమె సర్వదత్త సమూహాన్ని ఏమీ శేషము లేకుండా తనలో లీనం చేసుకుని
ఆమె ఒక్కటే ప్రకాశిస్తుంది. సమస్త లోకములకు శక్తియే మూల కారణమని, పంచభూతాత్మక ప్రపంచము కార్యమని తెలియాలి. చతుస్సతి అనే ఇలా శ్లోకాల్లో ఇవి చెప్పబడింది. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.